కోటీశ్వరులకి కోటీశ్వరులు అవ్వాలి అని తపిస్తున్న వాళ్ళకి, అలాగే మనశ్శాంతిగా ఉండాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి నిగూఢ శక్తి ఛానల్లోకి ఆహ్వానం పలుకుతూ, ఆర్థికంగా ఉన్నత స్థితి పొందిన ప్రతి ఒక్క మనిషికి ఒక దినచర్య అనేది ఉంటుంది. అలాగే వాళ్ళకంటూ కొన్ని అలవాట్లు అనేవి ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైన ఒక అంశం గురించి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను. ముందుగా ఇలాంటి పవిత్రమైన కరుంగలి మాలలు కావచ్చు, అలాగే పవిత్రమైన జాతిరాళ్ళు మీ జాతక చక్రంలో పూర్వ పుణ్యాన్ని యాక్టివేట్ చేసుకునే జాతిరాళ్ళు. వీటిని ఈ ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నప్పటికీ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకుంటే మా వాళ్ళు కొరియర్ చేస్తారు. ఇంకా ఆ ముఖ్యమైన అంశం ఏంటి అని ఆలోచిస్తే కనుక, ఒక వ్యక్తి జీరో స్థాయి నుంచి ₹1 కోటి సంపాదించారు. అతను జీరో స్థాయి నుంచి ₹1 కోటి 1 ఇయర్లో వచ్చారు కాబట్టి మునుపెన్నడూ చూడనంత ఇన్కమ్ ఒక్కొక్క రోజుకి అతను చూసే ఛాన్సెస్ ఉంటాయి. అలా చూస్తూ ఉన్న క్రమంలో ఒకరోజు ఎగ్జాంపుల్కి ఒక ₹50,000 ఆ వ్యక్తి చేతిలోకి వచ్చింది అని అనుకోండి. మునుపెన్నడూ 50,000 చేతిలో రానటువంటి వ్యక్తి సడన్గా ఒక్కసారిగా నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది ఈరోజు అని కనుక సమాజానికి చెప్పారు అని అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, 2 రకాల మనుషులు ఉంటారు ఈ సమాజంలో. మీ స్థాయి కంటే తక్కువ స్థాయి వాళ్ళు, అలాగే మీ స్థాయి కంటే ఎక్కువ స్థాయి వాళ్ళు. ఇప్పుడు మీకు ఒక రోజుకి ₹50,000 వచ్చేసిందని అనుకోండి. 50,000 వచ్చేసిందని మీకంటే తక్కువ స్థాయి ఉన్న వ్యక్తికి చెప్పారని అనుకోండి. ఆ వ్యక్తి మీ వైపుకి ఈర్ష్య, ద్వేషం, అసూయ, మీరు ఎదుగుతూ ఉంటే రూమర్స్ని స్ప్రెడ్ చేయడం, మిమ్మల్ని కాలు పట్టుకొని కిందకి లాగాలని ప్రయత్నించడం, మీ స్థాయి తగ్గిపోవాలని కోరుకోవడం, తప్పించిపోవడం, దిష్టి పెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దిష్టి అని అంటే ఏంటంటే ఒక నెగిటివ్ థాట్, దీన్ని దిష్టి అంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి మీరు ఎదగకూడదు అని తప్పించిపోతూ ఉంటాడు. తప్పించిపోతూ ఉన్నటువంటి క్రమంలో ఏమవుతుంది అని అంటే, మీరు ఎదగాలని తప్పిస్తున్న థాట్స్కి ఈ థాట్స్ వచ్చి అడ్డుపడుతూ ఉంటాయి. అలా అడ్డుపడడం వలన మీ ఎదుగుదల అనేది కాస్త నెమ్మదిస్తుంది. అలా నెమ్మదించకుండా మీరు యథావిధిగా మీ ఎదుగుదలని స్టెప్ బై స్టెప్ ఆస్వాదించాలి అంటే, మీరు ఎంత సంపాదిస్తున్నారు ఒక రోజుకి అనేది మీకంటే దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళకి చెప్పకండి. ఇప్పుడు మీరు రోజుకి 1000 సంపాదిస్తూ ఉండొచ్చు, లేదా 100 సంపాదిస్తూ ఉండొచ్చు. సంపాదించిన సంపాదన ఎంతైనప్పటికీ మీకంటే తక్కువ సంపాదించే వాళ్ళకి చెప్పకండి. ఒకవేళ మీకు ఈరోజు ఒక ₹100 సంపాదించారు, మీకంటే ఎక్కువ సంపాదించే వ్యక్తి ఒకరు ఉంటారు. అతను రోజుకి 200 సంపాదిస్తూ ఉండొచ్చు. ఈ 200 సంపాదించే వ్యక్తికి మీరు మునుపెన్నడూ ₹100 సంపాదించి ఉండరు కదా ఒక రోజుకి. ఈరోజు మీకు ₹100 వచ్చేసరికి 200 సంపాదించే వ్యక్తికి వెంటనే వెళ్ళి ఆ ఆనందాన్ని పంచుకోవడం వలన ఇతను ఎక్కడ నా స్థాయికి వచ్చేస్తారు అని చెప్పి వాళ్ళు కూడా మీ బిజినెస్కి అడ్డుపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా మీరు ₹10 సంపాదించండి అబ్బా, ఎవ్వరికీ చెప్పకండి. ₹100 సంపాదించండి, ఎవరికీ చెప్పకండి. 1000 సంపాదించండి, ఎవ్వరికీ చెప్పకండి. ₹1 కోటి సంపాదించండి, ఎవ్వరికీ చెప్పకండి. మీ ఇన్కమ్ ఇంత వస్తోందని చెప్పకండి. ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, మీకు మంచి చేసే గురువుల దగ్గర బయట పెట్టచ్చు, లేదా మీకు మంచి చేసే తల్లిదండ్రుల దగ్గర బయట పెట్టచ్చు, లేదా మీరు పోషిస్తున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులకి మాత్రం తెలియజేయచ్చు. అంతకు మించి ఏ ఒక్కరికి మీ సంపాదన ఎంత అనేది తెలియజేయకండి. మీరు ₹10 రోజుకు సంపాదిస్తున్నా సరే, ₹10 అనేది తక్కువేం కాదు. ₹10 సంపాదించిన ఇన్కమ్ ఫ్లో అనేది, ఒక రాబడి అనేది మీ ఆరా వైపుకు వచ్చినట్లే అర్థం. త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ.